న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా కొనసాగుతున్న బెట్టింగులు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ అవగాహన ర్యాలీ. మైనర్ బాలలను ద్విచక్ర వాహనాలు నడుపుతూ ఆర్టీఓ అధికారుల దృష్టిలో పడితే పేరెంట్స్ కు జరిమానాలు. ఆర్టీఓ రాఘవరావు. కాయరాజా కాయంటూ బెట్టింగ్ రాయుళ్లు ప్రతి అంశంలో తమ ప్రాభవాన్ని పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ కు కాదేది అనర్హం అన్న తీరుగా బెట్టింగ్ అంశం సమాజంలో బలంగా చాటుకుంటుందని చెప్పాలి. సరదాగా మొదలైన బెట్టింగ్, జూదం అలా తన ఉనికిని కాపాడుకుంటూ నేటి సమాజంలో జూదానికి లేదు అనర్హం అన్న విధంగా మారింది. క్రీడలలో క్రికెట్ బెట్టింగులు, రాజకీయాలలో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఫలితాలు తెలియటానికి కొంచెం సమయం అధికంగా ఉంటే బెట్టింగులకు అడ్డు అదుపు ఉండదనే చెప్పాలి. అధికార పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, ఆ అభ్యర్థి ఇన్ని వేల ఓట్ల మెజార్టీ సాధిస్తాడు, గెలిచేది ప్రతిపక్షమని కొందరు, అలా కాదు గెలిచేది అధికార పక్షమని కొందరు, 1కి 1.5 అని కొందరు, బారుకు బారు అని కొందరు, ఇలా పందాలు జోరంటుకుంటాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ పూర్తి కావడంతో పోలింగ్ సరళి గతం కంటే పెరగడంతో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని చెప్పాలి. కోట్లాది రూపాయలు నగదు, మరోవైపు స్థిరాస్తులు సైతం పందాల రాయుళ్లు పందాలు కాస్తున్నారు. జూన్ 4వ తేదీ వరకు కౌంటింగ్కు సమయం ఉండడంతో గ్రామస్థాయి నుండి అధికార ప్రతిపక్ష అభ్యర్థి విజయం పట్ల బెట్టింగ్ అంశం ఆలోచింపజేస్తుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్ని సీట్లతో అధికారం చేపడుతుంది, ముఖ్యమంత్రిగా పీఠం అధిష్ఠించే అభ్యర్థి ఎన్ని వేల ఓట్ల ఆధిక్యం సాధిస్తారు, ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వారీగా ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది, ఇలా పలు అంశాలను ప్రస్తావిస్తూ బెట్టింగులు సాగుతున్నాయి. ప్రధానంగా పోలింగ్ సరళి ఆధారంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇచ్చే పరిశీలనాత్మక సర్వేల ఆధారంగా బెట్టింగులు జోరందుకుంటున్నాయి. కూటమి అభ్యర్థులు విజయం పక్కా అని కొందరు, అధికార వైసీపీదే అందులో డౌటే లేదని కొందరు, ఇలా పందాల రాయుళ్లు బాహాబాహీగా పందాలకు ఎగబడుతున్నారు. ఇంతకీ ఓటర్ దేవుళ్లు ఎవరిని అనుగ్రహించారో తెలియడానికి జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. అంతవరకు ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అనేది $1,00,00,000 ప్రశ్న మాత్రమే. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దామని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈ అన్నపూర్ణ పిలుపునిచ్చారు. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దామని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏ అన్నపూర్ణ పిలుపునిచ్చారు. జాతీయ డెంగ్యూ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణంలో ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల భాగస్వామ్యంతో అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. పట్టణంలోని మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ వివిధ కూడళ్ల మీదుగా కొనసాగింది. ర్యాలీని ఉద్దేశించి జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. దోమలు నివాస ప్రదేశాల్లో నిల్వ ఉండే నీటిలో గుడ్లు పెట్టడం ద్వారా ఉత్పత్తి అయ్యే దోమల ద్వారా డెంగ్యూ వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వ్యాధి నివారణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, సీనియర్ హెల్త్ అధికారి రవికుమార్, జంగం శ్యామ్, రవికుమార్, ప్రసన్న, పుష్పలత, దీపాల శ్రీనివాసరావు, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి తదితర ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మేము ర్యాలీ కండక్ట్ చేశాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం. డెంగ్యూ వ్యాధి అట్లానే మలేరియా వ్యాధి ఇవి దేని వలన వస్తాయి, వీటికి కారణాలు ఏంటి అవి చెప్పడం కోసం మేము ర్యాలీ కండక్ట్ చేసి ఉన్నాము. మెయిన్గా డెంగ్యూ అనేది ఇది ప్రివెంటివ్ డిసీజ్, అంటే రాకుండా మనము చూసుకోవటం మంచిది. వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా ప్రివెంట్ చేసుకోవటం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం దాన్ని ప్రివెంట్ చేసుకోగలం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎయిడ్స్ ఈజిప్టి అనే దోమ కాటు వలన వస్తుంది. ఇది టైగర్ మస్కిటో అంటారు. ఇది పగటిపూట కుట్టే దోమ అన్నమాట. ఈ దోమలు కుట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవటం వలన ఈ దోమ కాటుకి మనం గురి కాకుండా, అట్లానే మలేరియా డెంగ్యూకి గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు. మన అందరం చెయ్యి కలిపి ఈ డెంగ్యూ వ్యాధిని నివారించడం కోసం అందరు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. డెంగ్యూ అనేది ముఖ్యంగా ఇలాంటి
దోమ వల్ల ఒకరి నుంచి వ్యాప్తి చెందుతుంది. దీన్ని ఏడిస్ దోమ అంటారు. ఇది పగలపూట ఎక్కువగా కుడుతుంది. ఈ దోమ కాటు వలన డెంగ్యూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ దోమ కుట్టి దీని నుంచి మనకి వేరే వ్యక్తిని కుట్టినట్టే ఆ డెంగ్యూతో జ్వరాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో జ్వరాలు పెరగకుండా ఉండాలి అంటే దోమలు లేకుండా చేయాలి. దోమలు లేకుండా చేయాలంటే నీటి నిల్వ లేకుండా చేయాలి. వరల్డ్ మస్కిటో డే ప్రతి సంవత్సరం మే 16న భారత ప్రభుత్వం జరుపుతుంది. 2010వ సంవత్సరం నుంచి ఈ వరల్డ్ డెంగ్యూ డే జరుపుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజ భాగస్వామ్యంలో సమాజంలో అందరూ అవగాహన కలిగి ఉండి దోమలు ఉత్పత్తి కాకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించుతుందని ప్రజలతో మమేకమై దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ప్రజలను కోరుతున్నాం. సార్వత్రిక ఎన్నికల క్రమంలో తెనాలి నుండి హైదరాబాద్ కు బస్సు సౌకర్యం పెంచడం ద్వారా ఆర్టీసీ ఆదాయం పెరిగిందని ఆదరించిన ప్రయాణికులకు తెనాలి ఆర్టీసీ డిపో అధికారి ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల క్రమంలో తెనాలి నుండి హైదరాబాద్కు బస్సు సౌకర్యం పెంచడం ద్వారా ఆర్టీసీ ఆదాయం పెరిగిందని ఆదరించిన ప్రయాణికులకు తెనాలి ఆర్టీసీ డిపో అధికారి ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఆర్టీసీ డిపో మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల క్రమంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం సేవలను ప్రయాణికులు విరివిగా వినియోగించుకోవడం ద్వారా 3.5 లక్షల మేర ఆదాయం పెరిగిందని అన్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల సందర్భంగా విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటే ఆర్టీసీ సాధారణ ఛార్జీలకు బస్సులు ఏర్పాటు చేస్తుందన్నారు. జూన్ 10 నుండి విద్యార్థులకు బస్ పాస్ మేళా ద్వారా బస్ పాస్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఎలక్షన్ సందర్భంగా మన తెనాలి డిపో నుంచి హైదరాబాద్కి రోజుకి 4, 5, 6, 7 బస్సులు చొప్పున హైదరాబాద్ తెనాలి కానీ తెనాలి నుంచి హైదరాబాద్ కానీ ఏర్పాటు చేయడం అయింది. దానిలో భాగంగా ప్రయాణికులందరూ ఆర్టీసీని ఆదరించి అన్ని బస్సులు ఫుల్ అవటం మూలాన తెనాలి డిపోకి సుమారుగా 3.5 లక్షల రూపాయల ఆదాయం రావటం జరిగింది. అదేవిధంగా ఏరే లోకల్ ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉండటం మూలన మన డిపో ఆక్యుపెన్సీ రేషియో 85గా ఉండటం జరిగింది. ఇది కేవలం ప్రజల యొక్క ఆదరణ మీ అందరి యొక్క సపోర్ట్ వల్ల మాత్రమే తెనాలి డిపో ఈ స్థాయిలో ఉంది. అదేవిధంగా ఈ ఎండాకాలం సీజన్లో పిల్లలకి ఎగ్జామినేషన్స్ అందరికీ అయిపోయినాయి కాబట్టి ఎవరైనా ఊటీ కానీ అదేవిధంగా అరకు కానీ అదేవిధంగా అరుణాచలం కానీ ఇంట్రెస్ట్గా ఉండి ఒక 25-30 మంది వస్తే ప్రత్యేక బస్సులు మీకు సాధారణ ఛార్జీలతో మీ కోరిన చోట సాధారణ ఛార్జీలతో ఇవ్వడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మీ అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ వచ్చే 10వ తారీఖు నుంచి జూన్ నెల 10వ తారీఖు నుంచి పిల్లలకి బస్ పాసులు ఫ్రీ బస్ పాసులు పిహెచ్సి పాసులు మేళా జరిగి మీ అందరికీ ఏ స్కూల్ అయితే ఆ స్కూల్లో రావటం కాలేజ్ అయితే కాలేజీలో రావటం మీ దగ్గరికే వచ్చి పాసులు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని కూడా స్టూడెంట్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఉపయోగించుకొని ఆర్టీసీని ఆదరించినట్లయితే మరికొన్ని బస్సులు పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ మన ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీలో ప్రయాణం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. వేసవి కారణంగా విద్యుత్ వినియోగ డిమాండ్కు అనుగుణంగా వినియోగదారులకు ఇబ్బంది లేని విధంగా విద్యుత్ శాఖ పరంగా తగు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఈఈ చిరంజీవి పేర్కొన్నారు. వేసవి కారణంగా విద్యుత్ వినియోగం డిమాండ్కు అనుగుణంగా వినియోగదారులకు ఇబ్బంది లేని విధంగా విద్యుత్ శాఖ పరంగా తగు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఈఈ చిరంజీవి పేర్కొన్నారు. గురువారం తమ కార్యాలయంలో ఏఈ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ వినియోగం డిమాండ్ పెరిగిందని అన్నారు. వర్షాల కారణంగా ప్రస్తుతం విద్యుత్ సరఫరా విషయంలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్యుత్ సరఫరా ఉండే విద్యుత్ వైర్లపై చెట్టుకొమ్మలు పడడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉందని, వినియోగదారులు తమ నివాసాల వద్ద విద్యుత్ వైర్లపై చెట్టుకొమ్మలు ఉంటే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయటం వల్ల తగు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించడం ద్వారా వినియోగదారులకు ఇబ్బంది లేని విధంగా విద్యుత్ సరఫరా లభిస్తుందని అన్నారు. వినియోగదారుల సహకారంతో మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. మనకి ఎండాకాలం వచ్చింది, డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఈ మధ్యన గత 3-4 రోజుల నుంచి వర్షాలు కురవటం వల్ల డిమాండ్ తగ్గింది. కాబట్టి మళ్ళీ మాకు ఫీజులు పోవటం కానీ వైర్లు కట్ అవ్వటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గినాయి. అయినా కానీ సమ్మర్ ఇంకా చాలా ముందుంది కాబట్టి విద్యుత్ వాడకం కూడా విపరీతంగా పెరుగుద్ది. దానికి తగినట్టుగా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మేము అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ట్రాన్స్ఫారాల దగ్గర ఫీజులు మార్చడం దగ్గర నుంచి
తీగలు కూడా మార్చాం కొన్ని చోట్ల. అదేవిధంగా చెట్లు పెరుగుతూ ఉన్నాయి, ట్రీ కటింగ్ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాము. మీ ఇళ్ల దగ్గరలో మీకు సంబంధించిన చెట్లు పెరిగి ఉంటే కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కట్ చేస్తున్నారు మా వాళ్ళు పీరియాడికల్గా. ఏదన్నా మిగిలిపోయి ఉన్నటిని మీరు కూడా శ్రద్ధ తీసుకుని డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేస్తే కరెంట్ ఆపి వాటిని కూడా క్లియర్ చేస్తే మీకు మంచి సర్వీస్ చేసినట్టు ఉంటుంది, ప్రమాదాలు తప్పినట్టు ఉంటుంది. తర్వాత అగ్రిగేషన్ కనెక్షన్స్ మనకి ఇక్కడ తెనాలి అంటే డెల్టా బెల్ట్ కాబట్టి మనకి మే జూన్ అంటే వర్షాలు వచ్చేస్తాయి. ఈ మే కానీ జూన్ లోపల కానీ కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటికి కూడా శాంక్షన్ అయ్యి మార్చి లోపల డబ్బులు కట్టి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అగ్రిగేషన్ కనెక్షన్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. డిపార్ట్మెంట్ యొక్క సర్వీసెస్ చేయటానికి మీ సహకారం కూడా ఇచ్చి ఇన్ టైంలో బిల్లులు కట్టండి. ఏదైనా కానిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా ఏఈ గారిని కన్సల్ట్ అయితే తప్పకుండా డిపార్ట్మెంట్ పరిధిలో అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను. నమస్తే. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గుంటూరులోని ఆయన గృహంలో హౌస్ అరెస్టు చేశారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గుంటూరులోని ఆయన గృహంలో హౌస్ అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 5 సభ్యుల కమిటీలో ఒకరు మాజీ మంత్రి ఆనందబాబు కావడంతో మాచర్ల వెళ్లాల్సిన ఆయనను అర్ధరాత్రి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. గురువారం ఉదయం గుంటూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను అడ్డుపెట్టుకుని వైసీపీ మూకలు హింసాకాండకు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో హింసకు ప్రేరేపించి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా వారిని వదిలేసి గుంటూరులో ఉన్న టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేయటం సరైన విధానం కాదన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నారని ఆనందబాబు అన్నారు. ప్రజల తీర్పు స్పష్టంగా కనపడింది, అర్థమైపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నేర ప్రవృత్తితో వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలని ఆదేశాలు ఇచ్చినట్టు కనపడుతుంది. ఈరోజు మాచర్లో మొన్న జరిగినటువంటి సంఘటనలు చాలా సభ్య సమాజం ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. చీ కొడతా ఉన్నారు ఈ వైసీపీ మోహం. ఆడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ గారు అసలు వాళ్ళు యథేచ్ఛగా నిస్సిగ్గుగా రెచ్చిపోతా ఉన్నారు. సిగ్గుండాలి. అసలు నువ్వు 2-3 మండలాలు అసలు ప్రజలు రానిలా పోలింగ్ రోజు ఎక్కడెక్కడో రౌడీ మోకల్ని పనికి మాలిన వాళ్ళందరూ పోగు చేసి విప్రాపర్స్ మొత్తాన్ని సంఘ వ్యతిరేక శక్తులందరినీ తెలంగాణ జిల్లాల నుంచి మాచర్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ 300-400 మందిని పోగు చేసి రోడ్ల మీద స్వైర విహారం కారం కూళ్ళు అసలు ఈరోజు మమ్మల్ని అవసరక్షణ చేశారు. నాకు అర్థం కాదు. వీళ్ళు అప్పుడు ఇచ్చారు. మాచర్ల కానీ తాడిపత్రి కానీ చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు. ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు. ఈరోజు మమ్మల్ని ఎందుకు అవసరం చేసేది ఇంకా అవ్వలేదని 5 ఏళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసు నేను ఒకటే చెప్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్లా. మీరు ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు. అధికారులు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. అధికారులు కొంతమంది ఇంకా తొత్తుల్లాగా వ్యవహరించినా మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తే మీరు అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా మారండి. ఇక నెక్స్ట్ 15 రోజుల్లో మళ్ళీ మొత్తం మారిపోతాం. చూస్తారు మీరు. మైనర్ బాలలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వటం వల్ల లైసెన్స్ లేని హద్దుమీరిన వేగంతో చేసే ప్రయాణం వల్ల అనర్థాలు జరగడంతో పాటు కేసులు జరిమానాలు ఉంటాయని రోడ్ రవాణా సంస్థ అధికారి టి రాఘవరావు హెచ్చరించారు. మైనర్ బాలలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వటం వల్ల లైసెన్స్ లేని హద్దుమీరిన వేగంతో చేసే ప్రయాణం వల్ల అనర్థాలు జరగడంతో పాటు కేసులు జరిమానాలు ఉంటాయని రోడ్ రవాణా సంస్థ అధికారి టి రాఘవరావు హెచ్చరించారు. గురువారం ఆర్టీఓ కార్యాలయంలో రాఘవరావు మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్లైన తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వటం వల్ల లైసెన్స్ లేని డ్రైవింగ్ కారణంగా కేసులు రాయటం జరుగుతుందన్నారు. ట్రిపుల్ రైడింగ్, హద్దుమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. ఆటో వాహనదారులు తమ వాహనాలలో వెనుక డోర్ తీసి ప్రయాణికులను ఎక్కించడం ద్వారా ప్రమాదాలకు అవకాశం ఉందని అన్నారు. ఆటోలో ప్రయాణించేవారు వెనుక వైపు కూర్చుని ప్రయాణాలు చేయవద్దని హితవు పలికారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే నగదు జరిమానా, కోర్టుకు వెళితే శిక్షలు పడే అవకాశం ఉందని అన్నారు. ఈ 10వ తరగతి ఇంటర్ ఈ పరీక్షలు అయిపోయినాయి.
వాళ్ళకి ఆల్మోస్ట్ 10వ తరగతి అంటే 15 ఏళ్ళు ఉంటుంది ఏజ్. అలాగే ఇంటర్ వాళ్ళకి 17 ఇయర్స్ ఉంటుంది. ఈ 15-17 వాళ్ళు ఎక్కువగా బైకుల మీద ట్రిపుల్ రైడింగు అన్నీ చేస్తున్నారు. పేరెంట్స్ ముఖ్యంగా గమనిక ఏంటంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ వాహనాలు 2 వీలర్స్ ఇవ్వవద్దు. ఎవరైనా కానీ మనకి అట్లా డ్రైవ్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియక ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు, నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేస్తున్నారు, స్నేక్ డ్రైవింగ్ అని ఫీట్లు కొట్టడం అన్నీ చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఈ పెదరావూరు రోడ్డు మనకేంటంటే ఈ పెదరావూరు టు నందివెలుగు రోడ్డు ఉంది చూసారా, మెయిన్ ఆ రోడ్లో బాగా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నాయి. ఆ కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే చిన్న చిన్న రేసింగ్లు కూడా కండక్ట్ చేసుకుంటానని మా దృష్టికి వచ్చింది. కాబట్టి అటువంటిది ఏమన్నా మనకి అండర్ ఏజ్ 18 ఏళ్ళ లోపు ఎవరన్నా 2 వీలర్ తోలుతూ పట్టుబడితే వాళ్ళని కేసు బుక్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాసిక్యూషన్ కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది. కోర్టుకు పెట్టిన తర్వాత ఫస్ట్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు 5,000, అండర్ ఏజ్ మైనర్కి వాహనాలు ఇచ్చినందుకు 5,000, మొత్తం 10,000 ఫైన్ ఉంటుంది. ఈ ఫైన్ కాకుండా మేము బండిని కోర్టుకు పెట్టడం జరుగుతుంది. పేరెంట్స్కి పిల్లలకి ఇద్దరికి శిక్ష విధించే అవకాశం ఉంది, లేదా ఫైన్తో వదిలే అవకాశం ఉంది. కాబట్టి మరీ పేరెంట్స్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మీ 18 ఏళ్ళ పిల్లలకి వాహనాలు ఇవ్వవద్దు. ఎల్ఎల్ఆర్ తీసుకోండి, ఎల్ఎల్ఆర్కి అప్లై చేయండి. తర్వాత ఎల్ఎల్ఆర్కి అప్లై చేసి ఎల్ఎల్ఆర్ వచ్చినాక 6 months ఉంటుంది ఎల్ఎల్ఆర్. ఎల్ బోర్డు పెట్టుకొని ఎక్కడన్నా గ్రౌండ్స్లో ఖాళీ ప్లేసుల్లో జనాలు తిరగని ప్లేసుల్లో నేర్పించండి. జాగ్రత్తగా బైక్ అయితే హెల్మెట్ పెట్టుకొని, అలాగే కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. అలాగే ఆటో వాళ్ళందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే వెనక డోరు తీస్తున్నారు. వెనక డోరు తీయటం మూలాన రీసెంట్గా నందివెలుగు నుంచి కొల్లిపరల్లే దారిలో ఒక చిన్న గుంటలో పడి 6:30-7 గంటల టైంలో ఆ చీకట్లో గుంటలో పడి ఆ గుంట అదురికి వెనక కూర్చున్న వ్యక్తి ముందుకు పడటం జరిగింది. ముందుకు పడంగానే తలకు గాయం అవడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ చేసినాక తెల్లవారుజాముకి అతను చనిపోవడం జరిగింది. హెడ్ ఇంజరీ అయ్యి చనిపోవడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆటో వాహనదారులు అంటే ఆటో ఓనర్స్కి డ్రైవర్స్ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా వెనక డోరు ఓపెన్ చేయొద్దు, వెనక డోర్లో ఎక్కించొద్దు. ఫస్ట్ అసలు వెనక డోర్ క్లోజ్ చేయాలి. బట్ ఏదన్నా జరిగినా కూడా రూఫ్ కూడా స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి ఎక్కువ క్యాజువాలిటీస్, ఎక్కువ దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఆటో ఎక్కేవాళ్ళు కానీ ఆటోలో ఎక్కించుకునే వాళ్ళు కానీ 1-2 సార్లు చెక్ చేసుకుని సాధ్యమైనంత వరకు వెనక డోర్ తీసి కూర్చోనీయకుండా చూడండి. అలాగే ఆర్టీసీ బస్సులకు వస్తే ఆల్రెడీ 1-2 సార్లు ఆర్టీసీ డిపోలో మీటింగ్లో జరిగినప్పుడు కూడా డిపో మేనేజర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్స్ ఏంటంటే వాళ్ళకు ఉండే ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరన్నా చెయ్యి ఎత్తితే రోడ్డు మీద ఆపేస్తున్నారు. మిడిల్ ఆఫ్ ది రోడ్ ఆపుతున్నారు. మిడిల్ ఆఫ్ ది రోడ్ ఆపొద్దు. స్లో చేసి స్లోగా పక్కన బాగా లెఫ్ట్ సైడ్ రోడ్డుకి లెఫ్ట్కి వచ్చేసేసి మనకి వెనక వచ్చే వాహనదారులకు ఇబ్బంది లేకుండా పక్కకు పెట్టి ఆపి వెళ్ళమని. ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మీరేంటంటే మిగతా వాహనాలకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించకూడదు. అందరూ ఆర్టీసీ డ్రైవర్లు మరి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వాహనదారులు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనిషి ఎక్కడ ఆగితే దిగుతారన్నాడో మన రోడ్డు మధ్యలో ఆపేస్తున్నారు. ఒక్కసారి బస్సులు చాలా వెహికల్స్ వెనక ఆగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్టీసీ డ్రైవర్లకి మరియు డిపో మేనేజర్ గారికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడు కూడా మిడిల్ ఆఫ్ ది రోడ్ ఆపొద్దు. ఏదైనా ఆపాలన్నప్పుడు బాగా లెఫ్ట్ తీసి ఆపండి. వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ విధంగా ఆర్టీసీ డ్రైవర్లు అందరూ కూడా సహకరించమని ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ డిఎం గారు అందరినీ సహకరించవలసిందిగా కోరుచున్నాం. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో సిబ్బందితో కలిసి ర్యాలీ జరిపి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులు సి ఇందిర మాట్లాడుతూ దోమల వలన వచ్చే వ్యాధుల గురించి తెలియజేస్తామన్నారు. డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, ఇతర సాధారణ వ్యాధుల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలను లేకుండా చూసుకోవాలని, దోమల నుండి రక్షణకు దోమ తెరలు వాడాలన్నారు.
వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మహమ్మద్ అబ్దుల్ రహమాన్, సిహెచ్ఓ జానమ్మ, భాగ్య లలిత కుమారి, బుజ్జి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్లు, జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడారు. డెంగ్యూ ఏంటంటే మంచినీటిలో పెరిగే దోమల లార్వా వల్ల వస్తుంది. మలేరియా ఏంటి అంటే మురికి నీటి వల్ల వస్తుంది. సో ఏంటంటే డెంగ్యూ ఫస్ట్ మన ఇంట్లో ఏవైతే నిల్వ ఉండే నీళ్ళు కూలర్లో, ఫ్రిడ్జ్లో, ఇంకా కొబ్బరి బోండాలలో, టైర్లలో, వాటిల్లో ఉన్న నీళ్ళల్లో ఏంటి అంటే ఈ లార్వా అనేది పెరగడం జరుగుతుంది. డెంగ్యూ లక్షణాలు మనకి ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం అన్నది కొంచెం షుగర్ వాళ్ళు కాకుండా ఉన్నట్టయితే కనుక జ్వరం వచ్చినప్పుడు వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే అన్ని రకాల బ్లడ్ టెస్టులు చేయించి దానికి సంబంధించిన మందులు తీసుకొని వాటిని అరికట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే మనకి ఈరోజు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఇనాగ్రేషన్ జరిగిందండి. అడల్ట్ బీసీజీ అంటే ఏంటంటే పిల్లల్లో మనం పుట్టిన వెంటనే బీసీజీ వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు పెద్దవాళ్ళల్లో ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది చేయడం జరుగుతుందండి. అది ఈరోజు నుంచి మొదలైంది. దీనివల్ల ఏంటి అంటే మనం టీబీ రాకుండా, ఊపిరితిత్తులకు సంబంధించినవి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అరికట్టచ్చు. ఈ టీబీ అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ అన్నది ఎవరికి వేయడం జరుగుతుంది అంటే అబోవ్ 18 years వాళ్ళల్లో వేస్తారు. నేనైతే అబోవ్ 18 years అంటే ఈ షుగరు, బీపీ పేషెంట్స్కి, ట్రీట్మెంట్ 5 years లోపు టీబీ మందులు వాడి కంట్రోల్లో ఉన్న వాళ్ళకి, ఆ టీబీ పర్సన్ వాళ్ళ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చండి. ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి వేసుకోమండి. ఎవరికి వేయకూడదు అంటే కనుక ప్రెగ్నెన్సీ వాళ్ళకి, డెలివరీ అయ్యి పాలిచ్చే తల్లులకి వేయకూడదు. ఇప్పుడు టీబీకి సంబంధించి మందులు వాడుతున్నారో వాళ్ళు వేసుకోకూడదండి. ఇట్లా బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి. గురువారం ఈ వ్యాక్సిన్ వేయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ సంస్థ సభ్యులు చేస్తున్న సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని విశ్రాంత ప్రిన్సిపాల్ గుత్తా వెంకటరత్నం అన్నారు. అన్నదాత సుఖీభవ సంస్థ సభ్యులు చేస్తున్న సామాజిక సేవలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని విశ్రాంత ప్రిన్సిపాల్ గుత్తా వెంకటరత్నం అన్నారు. వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బోన్స్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో అన్నదాత సుఖీభవ సంస్థ ద్వారా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నిత్యం దాతల సహకారంతో పాదచారులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం గుత్తా వెంకటరత్నం సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ సంస్థ సామాజిక సేవలను ప్రశంసించారు. సంస్థ ముఖ్యులు కుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహకారంతో తమ సేవలు కొనసాగుతాయని సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఒక అన్నదానమే కాకుండా మరి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బోస్ రోడ్లో ఉన్నటువంటి ఇక్కడ మజ్జిగ పంపిణీ కానివ్వండి, మంచినీళ్ళు కానీ చక్కగా వేసవి విడిది అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇక్కడ మరి ఈ వీధిలో తిరిగేటువంటి వాళ్ళు అనేక మంది తెనాలి ప్రాంతవాసులకి దాహార్తిని తీర్చుకున్నటువంటి సంస్థ అన్నదాత సుఖీభవ. మరి ఈరోజు మా మనవడ పుట్టినరోజు సందర్భంగా మాకు కూడా అవకాశం వచ్చింది ఇవాళ. మరి అదేవిధంగా దాతలు చాలామంది ముందుకు వస్తారు, కానీ ఆ దాతృత్వాన్ని అందుకునేటువంటి వాళ్ళు కావాలి. అందుకునేటువంటి సంస్థ మనకు అన్నదాత సుఖీభవ కనపడింది కాబట్టి మరొకసారి అన్నదాత సుఖీభవకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుఖీభవ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రంలో చిరంజీవి జంపాల నిఖిల్ జన్మదినోత్సవ సందర్భంగా తాతయ్య, అమ్మమ్మ గారు ఈ కార్యక్రమానికి సహకరించారు. మరి తాతయ్య గారు శ్రీ గుత్తా వెంకటరత్నం గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ కొల్లూరు జూనియర్ కాలేజీలో పనిచేశారు. మరి ఆయన సీనియర్ రొటేరియన్, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్గా కూడా పనిచేశారు. వారు అనేక సేవా కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. విద్యార్థులను చదివించడంలో కానీ వారికి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వటం, రోటరీ క్లబ్కి అవసరమైనటువంటి ఆ సౌకర్యాలు వారి ద్వారా చేయటము, సైకిళ్ళు ఇవ్వటం అనేక కార్యక్రమాలు సార్ చేస్తూ ఉంటారు. మరి వారి శ్రీమతి గారు వెంకట లక్ష్మీదేవి గారు హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. మరి వారి ఇరువురు దంపతులు మనవుడిని ఆశీర్వదిస్తూ జంపాల నిఖిల్ జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం. జంపాల నిఖిల్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే, నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మరి దుగ్గ్యాల మండలం చిరువురు గ్రామంలో కొప్పుల బాబురావు మెమోరియల్ హాల్ నందు కొప్పుల అనిల్ బాబు జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. దుగ్గ్యాల మండల పరిధిలోని చిరువురు గ్రామంలో కొప్పుల బాబురావు మెమోరియల్ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.
గ్రామానికి చెందిన రావ్స్ బాండ్స్ ఆఫ్ లవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొప్పుల అనిల్ బాబు జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, చుక్కల మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా కంటి మసకలున్న 160 మందికి కళ్ళజోళ్లను ఉచితంగా అందివ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారులకు, వృద్ధులకు ఎన్నో కంటి సంబంధమైన సమస్యలు వస్తున్నాయని, అందుకే అనిల్ జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. వివి కన్నా, ఉండవల్లి సాంబశివరావు కంటి పరీక్షలు నిర్వహించగా వ్యవస్థాపక అధ్యక్షులు కొప్పుల మరియమ్మ, సంస్థ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న దివి హాస్పిటల్స్ యాజమాన్యం అభినందనీయులని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తు రమణి అన్నారు. తెనాలి గాంధీనగర్లోని శ్రీ సిడి సాయి వృద్ధాశ్రమం నందు చందు రాజగోపాల్ మాతృమూర్తి యశోదమ్మ జ్ఞాపకార్థం దివి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఉదయ్ కుమార్, అర్చనారెడ్డి, లీలాకుమార్ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆశ్రమం వాసులకు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తు రమణి మాట్లాడుతూ యోగా సేవా కేంద్రం సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. తెనాలి పట్టణానికి చెందిన దివి హాస్పిటల్స్ వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం ఉదాహరణమని, రానున్న రోజుల్లోనూ దివి హాస్పిటల్స్ వారు మరిన్ని సేవా కార్యక్రమం నిర్వహించి ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సేవా కేంద్రం సభ్యులు మరియు దివి హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక గాంధీనగర్లోని శ్రీ సిద్ధి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు సందు రాజగోపాల్ గారి తల్లి యశోదమ్మ గారి జ్ఞాపకార్థం దివి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఉదయ్ భాస్కర్, అర్చనారెడ్డి, లీలాకుమారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున అన్నదాన పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఈ దివి హాస్పిటల్ వారు ఎండాకాలం మొత్తం కూడా పాదచారులకి మజ్జిగ పంపిణీ కూడా ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి దివి హాస్పిటల్ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళు మెడికల్ క్యాంప్స్ పెట్టి పల్లెటూళ్ళలో కూడా ఉచితంగా మందులు ఇవ్వటము, ఆపరేషన్ చేయడం చేస్తున్నారు. వారిని ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ. ఈరోజు అన్నదాన కార్యక్రమం స్థానిక నందులపేటలోని శ్రీ షిరిడి సాయి నైట్ షెల్టర్ నందు నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమం స్వర్గీయ చందు యశోదమ్మ గారి జ్ఞాపకార్థం కుమారుడు చందు రాజగోపాల్ గారు, లీలాకుమార్ గారు, అదేవిధంగా మనవడు డాక్టర్ ఉదయ్ భాస్కర్ గారు, డాక్టర్ అర్చనారెడ్డి గారు, వీళ్ళు దివ్య హాస్పిటల్ అధినేతలు. వారు సెకండ్ కోవిడ్ టైంలో తెనాలి పట్టణంలో ఎంతో సేవ చేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి హాస్పిటల్ అది. వారి నానమ్మ గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యశోదమ్మ గారు ఏ లోకాన్ని ఉన్నప్పటికీ కూడా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన యోగా కన్వీనర్ అయినటువంటి ముద్దాభక్తు రమణయ్య గారు, ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి పర్యవేక్షణలోనే నిర్వహించబడుతూ ఉన్నాయి. సావిత్రి గారు, అదేవిధంగా పెద్దల గౌరవనీయులు తులిమిల్లి పోతురాజు గారు, అదేవిధంగా కుర్రా శ్రీనివాస్ గారు ప్రధానోపాధ్యాయులు, మన జీవి నారాయణ గారు కన్స్ట్రక్షన్స్ అధినేత, జీవి కన్స్ట్రక్షన్స్ అధినేత, దూల్పూడి శ్రీరామూర్తి గారు, యశోదమ్మ గారి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇచ్చేసి నివాళులు అర్పించిన వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా కొనసాగుతున్న బెట్టింగులు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ అవగాహన ర్యాలీ. మైనర్ బాలలను ద్విచక్ర వాహనాలు నడుపుతూ ఆర్టీఓ అధికారుల దృష్టిలో పడితే పేరెంట్స్ కు జరిమానాలు. ఆర్టీఓ రాఘవరావు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.